అందరికీ నమస్కారం అండి. నా పేరు మమత. నెల్లూరు 50వ డివిజన్ కటారిపాళ్యం వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షురాలనండి. నిన్నటి దినము మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆయన మాట్లాడారు. ఆయన మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉందండి. ఆయన కావ్య అని పేరు పెట్టుకొని ఆయన ఆడ మగ అనేది తేడా లేకుండా మాట్లాడుతున్నాడు. ఆడైతే కావ్య అని పేరు పెట్టుకోవాలా, మగ అయితే కృష్ణారెడ్డి అని పేరు పెట్టుకోవాలా. అటు ఇటు కాకుండా కావ్య కృష్ణారెడ్డి అని పేరు పెట్టుకొని మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని దుర్భాషలాడుతున్నాడు. అది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకి మీకు రౌడీజం తప్ప, గోండాయిజం తప్ప, మీరు ప్రతిపక్ష వాళ్ళని ఎలా అయితే కేసులలో ఇరికిద్దామా, వాళ్ళని ఎప్పుడెప్పుడు జైలుకు పంపిస్తామా, వాళ్ళని ఏ విధంగా మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అవునా కృష్ణారెడ్డి, గుర్తుపెట్టుకో, నువ్వు మాకు మాట్లాడాలంటే మాకు చాలా వచ్చు, మేము మాట్లాడగలం. కానీ మేము ఎందుకు మాట్లాడడం లేదో తెలుసా? మా నాయకులు సంస్కారం అనేది నేర్పించారు మా కార్యకర్తలకి. మా నాయకుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరినైనా సంస్కారహీనులుగా మాట్లాడకూడదు, సంస్కారంగా మాట్లాడాలి అనేది మాకు నేర్పించాడు. దాని గురించి మేము ఇప్పటి వరకు కూడా మేము తగ్గున్నాం. నువ్వు అనొచ్చు ఒరే అని అనొచ్చు, మేము ఏమి రా అని కూడా మేము మాట్లాడగలుగుతాం. మాకంతా సత్తా ఉంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాకు సత్తా లేకుండా అయితే ఏం లేదు. మేము ఈ రాష్ట్ర ప్రజలకి మేము సేవ చేయాలనుకుంటున్నాం. మేము మీలాగా రాష్ట్ర ప్రజలను అడ్డం పెట్టుకొని దోపిడీలు, దుర్మార్గాలు, రౌడీయిజాలు, మర్డర్లు, చీటింగ్ చేసే వాళ్ళని జైలు నుంచి విడిపించాలని మీరు అనుకుంటారు. రౌడీలకి ప్రోత్సహిస్తారు మీరు. మీలాంటి వాళ్ళు మేము ఎక్కడ చూడలేదండి, ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాం. ఈ తెలుగుదేశం పార్టీలో మీలాంటి నాయకులను మేము మొదటిసారి చూస్తున్నాం. మేము ఎట్లాగ మాట్లాడతావురా నువ్వు? మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఆడంగ వెధవ, నువ్వు ఆడంగ వెధవరా నువ్వు. అదేమనంటే మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూతుర్ని పంపిస్తున్నాడు. ఆయన నిన్నగా మన జైలు నుంచి వచ్చాడు, రాజకీయాల్లోకి కూతుర్ని పంపిస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. రే, ఇప్పుడు చెప్తున్నాం మేము, ఆయన కూతుర్ని ఎందుకు పంపిస్తున్నాడు రాజకీయాల్లోకి? సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజలకి అండదండలుగా నిలబడాలని ఆయన జైలుకు వెళితే ఆయన కూతుర్ని ప్రోత్సహించి అక్కడ ప్రజలకు తోడుండమని చెప్పి పూజితమ్మ గారిని పంపించారా? ఆషామాషగా ఏం పంపిలే. అంటే మీరు ఆడవాళ్ళని రాజకీయంలో పంపిస్తే తప్ప, ఆయన కూతుర్ని రాజకీయంలో పంపిస్తే తప్ప? ఆయన ఊరికినే పంపిలా. ఆయన జైలుకి వెళ్తే వాళ్ళ కూతుర్ని పంపించాడు. నన్ను నమ్ముకున్న సర్వేపల్లి నియోజకవర్గం నా ప్రజలు నన్ను నమ్ముకొని ఉన్నారు. వాళ్ళకి న్యాయం పక్క నిలబడాలి, వాళ్ళు పోరాటాలు చేయాలి, వాళ్ళ పక్కన నిలబడాలి అని చెప్పి ఆమెని పంపించి నిలబెట్టున్నాడు. కానీ ఊరికి ఆషామాషకు పంపిలా. మీరు మాట్లాడాలంటే సూపర్ 6 హామీల గురించి మాట్లాడండి, మేము బాగా వింటాం. సూపర్ 6 హామీల గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు ఎందుకు? మిమ్మల్ని ఫ్రీ బస్ మేము వేయమని చెప్పామా? ఈ రాష్ట్ర ప్రజలు చెప్పారా మాకు ఫ్రీ బస్సు వేయండి, ఫ్రీ బస్ వేసిన తర్వాత రాత్రి 12 గంటల దాకా బార్ల షాపులు తెరవండి అని మేము చెప్పామా? ఈ రాష్ట్ర ప్రజలు చెప్పారా? ఫ్రీ బస్ వేసి వికలాంగులకు పెన్షన్లు కొట్టేయమని, 4 లక్షల మంది వికలాంగులు పెన్షన్లు కొట్టేయమని చెప్పి మేము చెప్పామా? మీరు ఫ్రీ బస్ వేసింది రాత్రంతా దాగి మీ పిల్లల్ని ఊర్లకు పంపించేసేయండి, అందుకు ఫ్రీ బస్ పెట్టారా? అదే కదా మీరు పెట్టారు. రాత్రంతా దాగండి, బాగా తన్నండి మీ పిల్లల్ని, అప్పుడు ఫ్రీ బస్సులో వెళ్ళిపోతారు వాళ్ళు ఊర్లకి వాళ్ళ పిల్లలు అని కదా మీరు ఫ్రీ బస్ పెట్టారు. వికలాంగులు ఎట్టుండేది? మీ కళ్ళు పోయి ఉండాయా? 75% వికలాంగులు, 80% వికలాంగులు పర్సంటేజ్ ఉంటే 40% అని డాక్టర్లు కళ్ళు మూసుకొని ఏమైనా సర్టిఫికేట్లు ఇచ్చారా? అది మీ రాజకీయం కాదా? మీకు తెలీదా? డాక్టర్లు మీ వైపు లేరా? మీ మనుషులు కాదా? మీకు తెలీదా? అది ఏంది ఈరోజు మాట్లాడుతున్నారు మీరు కొత్తగా? కాకాని గోవర్ధన్ రెడ్డి లెక్కర కేసులో జైలుకు పోయారని అక్రమ కేసులు పెట్టింది మీరు కాదా? జైలుకు పంపించింది మీరు కాదా? మీకు తెలీదా? ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారా? సిగ్గుండాలరా నీకు మాట్లాడేదానికి. ఎవరిని ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు.
సూపర్ 6 హామీసు. తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారో మీరు? తల్లికి వందనము మీకు తెలీదా? మీ నాయకుడికి తెలీదా? మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి తెలీదా? తల్లికి వందనం ఎవరికి ఇచ్చారు? సూపర్ 6 హామీలలో ఒక భాగమే కదా ఇది. కరెంటు బిల్లులు ఎక్కువ ఉంటే తల్లికి వందనం లేదు. అదే మీరు చేసే నాయకత్వమా? ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునింది ఎందుకా? ఏమన్నా మేము మా గొంతెత్తి ప్రశ్నిస్తే కేసులు, జైళ్ళు. ఎంతమందిని కేసులలో పెడతారు? ఎంతమందిని జైలుకు పంపిస్తారు? ఇదే మీకు తెలిసిన న్యాయమా? మాకైతే తెలియదు. మా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు మాకు, నిత్యము ప్రజల్లో ఉండి ప్రజలు సేవలు చేసుకోమని చెప్పారు మాకు జగన్మోహన్ రెడ్డి. అన్యాయంగా ఒకరి మీద కేసులు పెట్టమని మాకు నేర్పించలేదు. అన్యాయంగా ఒకరిని జైలుకు పంపించమని మాకు నేర్పించలేదు మా జగన్మోహన్ రెడ్డి. మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఆయన అమలుపరిచాడు. ఏది చేయలేదు? ఫీజు రిమెంబర్మెంట్ చేశాడు, అమ్మఒడి పథకం ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు. ఏమి ఇవ్వలేదు మీకు. ప్రతి ఒక్కరికి ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు మీరు చేసింది ఏంది? ఫ్రీ బస్సులు పెట్టారు, ఆటో వాళ్ళు నోర్లు కొట్టారు, వాళ్ళ కడుపులు కొడుతున్నారు. అదే మీరు చేయడము. వీటన్నిటి గురించి మాట్లాడండి అంటే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గురించి మాట్లాడతారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడతారు, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్కరిని గురించి మీరు ఎమ్మెల్యేల గురించి వాళ్ళ గురించి మాట్లాడతారు. మీరు గెలిచిన తర్వాత మీరు చేయాల్సింది ఏంది అనేది మీరు మాట్లాడండి, అది బాగుంటుంది. కానీ ఇదేందన్నా ఇది మీరు మాట్లాడడము? అన్నా కావ్య కృష్ణారెడ్డి అన్నా, మేము మరొకసారి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామన్నా, ఇంకొకసారి మా నాయకుల జోలికి కానీ మీరు కానీ వస్తే మేము మా కార్యకర్తలం అందరం కలిసి నేరుగా మీ ఇంటికే వస్తాం, మేము మీ కావలికే వస్తాం. మీరు మమ్మల్ని మాట్లాడేది కాదు, మీరు మీడియా సమావేశం పెట్టి మాట్లాడేది కాదు. మీరు ఇంకోసారి కానీ ఇలాగే కానీ మాట్లాడితే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పైగా ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు కూడా మీరు మాట్లాడే దుర్భాషలు మాట్లాడేటవన్నీ చూస్తున్నారు. అందరూ వచ్చి మీ ఇంటిని ముట్టడిస్తారండి. మేము ఈ సగర్వంగా మేము తెలియజేసుకుంటున్నాం మీకు. మీరు నోరు ఉందని కదా ఊరికే మాట్లాడబాకండి. మాకు వచ్చు మాట్లాడేది, మీకే కాదు. సరేనా? మీరు అక్కడ చేరి వాళ్ళిట్ట వీళ్ళిట్ట ఎంతసేపటికి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్ప మీ గురించి మీరేం మాట్లాడుకోరా? ఆయన నెల్లూరులో మీ నారాయణ సార్ ఏం చేస్తున్నాడు, ఏం అభివృద్ధి చేస్తున్నాడో అది మాట్లాడండి. కావలిలో నువ్వేం చేస్తున్నావో, నీ అభివృద్ధి ఏందో చేస్తున్నావో అది మాట్లాడు, బాగుంటుంది. నీ అభివృద్ధుల గురించి చెప్పు, బాగుంటుంది, మాట్లాడతావు. ఈయనట్ట చేస్తున్నాడు, ఆయనట్ట చేస్తున్నాడు. జగన్ రమ్మను, ఎవరిని తీసుకొచ్చుకుంటావు తీసుకొచ్చుకో. ఇదేంది మాట్లాడము? అదే మాకెవరు పడలేదండి, మాకు ఈ రాష్ట్ర ప్రజలే చాలు. మాకొకరు రాబడలేదు, మాకొకరు ఏం చేయబడలేదు. మాకు ఈ రాష్ట్ర ప్రజలే మాకు అండా దండ. ఇదే విధంగా మీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మీరు తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మేము. ఇంకోసారి మీరు నోరుని అదుపులో పెట్టుకొని కావ్య alias కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి 2 ఆడ మగ తెలియని వ్యక్తికి మేము సూటిగా సమాధానం చెప్తున్నాం. మేము దొంగ చోటుగా వంకరి తింకరి అవాకులకి చివాకులకు భయపడి ఇట్లాంటి మాటలు మేము చెప్పట్లేదు, సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము గొంతు ఎత్తి ప్రశ్నించే ప్రతి ఒక్కరుని మాట్లాడితే కేసులు పెడతారు. ఇంకొకసారి కానీ మా నాయకుల జోలికి కానీ వచ్చి మా నాయకుల్ని అగౌరవంగా కానీ మాట్లాడితే మర్యాద కాదు. ఈ రాష్ట్ర ప్రజలు మేము కార్యకర్తలను కలిసి మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. నమస్కారం.